వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ మానియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. మరి కాసేపట్లో హైదరాబాద్ లో అడుగు పెట్టనున్నారు మెస్సీ. కోల్కతా టూర్ ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన మెస్సీ 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు మెస్సీ. ఇక అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఉంటారు. మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకున్న 100 మంది స్టార్ ప్లేయర్ ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు దిగనున్నాడు మెస్సీ. ఇక సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం కి చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాలతో పాటు మాట్లాడి కొన్ని ఫుట్బాల్ మెళకువలు తెలపనున్నాడు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 7:30 ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొనబోతున్నారు. ఇక మరోవైపు మెస్సీ కోల్కతా టూర్ రసాభాసగా ముగియడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కోల్కతా సీన్ రిపీట్ కాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్కతాలో జరిగిన మెస్సీ కార్యక్రమం రసాభాస ముగిసింది. ఫ్యాన్స్ రెచ్చిపోయి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. 3,000 మంది పోలీసులతో భారీ భద్రతను కల్పిస్తున్నారు. ఇక ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు టికెట్ ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహానా. ఫుట్బాల్ లెజెండ్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ రావడానికి సిద్ధపడుతున్నాడు. మరి కాసేపట్లోనే 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నాడు. సో మొత్తంగా కూడా మెస్సీ హైదరాబాద్ రాకతో ఆ ఫుట్బాల్ అభిమానులంతా కూడా ప్రస్తుతానికి ఉప్పల్ స్టేడియం చేరుకోబోతున్నారు. సో సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్ ను తిలకించడానికి పెద్ద ఎత్తున అభిమానులు వేలల్లో టికెట్ కొని మరి ఆ మెస్సీని చివరిగా అంటే మెస్సీ యొక్క ఫుట్బాల్ ఆటను చూడడానికి తరలి వస్తున్నారు. సో ఈ రోజు ఉదయం కోల్కతాకి సంబంధించి కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ వెళ్లాడు. అక్కడ కొంత ఈ మొత్తం గందరగోళం ఏర్పడ్డది. ఎందుకంటే మెస్సీ మ్యాచ్ ఆడతాడని చెప్పేసి అక్కడ నిర్వాహకులు మొదట చెప్పిన దాంతో మెస్సీకి ఫుట్బాల్ ఆట చూడడానికి అక్కడ చుట్టుపక్కలతో పాటు కర్ణాటకతో కోల్కతాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆ లేక్ సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చారు. వేలాది మంది, వేలలో సుమారుగా 5,000 నుంచి మొదలు పెడితే 10,000 వరకు టికెట్లు మరి డబ్బులు వెచ్చించి కూడా టికెట్ కొనుక్కొని మెస్సీ ఆటను చూడడానికి అక్కడికి వస్తే అక్కడ పూర్తిగా కూడా దానికి భిన్నంగా కేవలం మెస్సీ క్షణాల సమయం గడిపి కేవలం అక్కడ ఉన్న ప్రేక్షకులకు అభివాదం తెప్పి వెళ్ళిపోయాడు. దీంతో అక్కడ కోపోదిక్తులైనటువంటి అభిమానులు మొత్తం స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. ఎక్కడికక్కడ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలంతా కూడా గందరగోళం చేశారు. సో దీంతో అక్కడ మమతా బెనర్జీ కూడా దీనిపై రెస్పాండ్ అయింది. ఖచ్చితంగా ఈ నిర్వాహకులు చేసిన తప్పుకి నేను కలత చెందాను, క్షమించమని చెప్పేసి మెస్సీ అభిమానులందరినీ కూడా కోరారు. సో దీంతో పాటుగా ఇప్పుడు మొత్తం ఉదయం నుంచి కూడా కోల్కతా ఎపిసోడ్ పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సంచలనంగా మారింది. అర్జెంటీనాకు సంబంధించి ప్లేయర్ మెస్సీ రాకతో మొత్తం వరల్డ్ వైడ్ గా మెస్సీకి ఫుట్బాల్ సంబంధించి పెద్ద ఎత్తున అభిమాన గణం ఉంది. సో వాళ్ళంతా కూడా ఇండియాకి సంబంధించి రావడంతో ఇండియాలో ఉన్న మెస్సీ అభిమానులంతా కూడా అవకాశాన్ని బట్టి తమకు దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తంగా కూడా దేశంలో భాగంగా ఈ రోజు 3 రోజుల పాటు 4 ప్రధాన నగరాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతాలో మెస్సీ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. సో మొదటగా కోల్కతాలో జరిగింది. కోల్కతాలో ఈ రోజు మొత్తం ఎపిసోడ్ కూడా పెద్ద ఎత్తున వివాదాస్పద రచరచంగా మారుతా ఉంది. దానిపైన ఇప్పటికే ఆ ఆర్గనైజర్ ఎవరెత్తున్నారో దానికి సంబంధించి అరెస్ట్ చేయడం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరిగినటువంటి ఉదంతంతో ఇప్పుడు మరి కాసేపట్లో హైదరాబాద్ కు మెస్సీ రాబోతున్నారు. సో మెస్సీ ఒకవేళ ఉప్పల్ స్టేడియంకి వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? సో ఏంటంటే ఉదయం జరిగినటువంటి కోల్కతా జరిగిన అనుభవం నేపథ్యంలో హైదరాబాద్ లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు మినిట్ టు మినిట్ గా మొత్తం షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఇప్పటికే. దీనికి సంబంధించి మనకి ఏంటంటే మొత్తంగా కూడా సాయంత్రం
7:50 తొలుతగా మొత్తం మెస్సీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ స్టేడియం చేరుకుంటారు, స్టేడియంలోకి అడుగు పెడతారు. అప్పటి నుంచి 1 by 1 గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి జట్టు అదేవిధంగా మెస్సీ లియోనెల్ మొత్తం కూడా మెస్సీ జట్టు కూడా రాధాకృష్ణ, అంటే మీరు చెప్పినట్టు కోల్కతాలో ఇంత రసభాస జరిగింది, సో అనుకున్నట్టుగానే హైదరాబాద్ లో అంత సజావుగా జరుగుతుంది. అసలు మెస్సీ ఎప్పుడు చేరుకుంటారు ఉప్పల్ స్టేడియం కి, ఏ టైం కి చేరుకుంటారు? అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ యథావిధిగా ప్లాన్ ప్రకారమే స్టార్ట్ అవుతుందా? ఏంటి అప్డేట్స్? సాయంత్రం మరి కాసేపట్లో 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. సో హైదరాబాద్ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 6 గంటల ప్రాంతంలో మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువ ఆటగాళ్లు, అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించినట్టు ఫుట్బాల్ ప్లేయర్లు అప్కమింగ్ ఎవరైతున్నారో వాళ్ళతో ఒక 15 నుంచి 20 నిమిషాలు ముచ్చటిస్తారు. సో వాళ్ళకు మెలకువలు, ఫుట్బాల్ సంబంధించి ఆటలో కొన్ని మెలకువలు చెప్తారు. ఆ తర్వాత స్టేడియం చేరుకొని స్టేడియానికి గేమ్ కోసం సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ 7:50 అక్కడ స్టేడియం చేరుకోబోతున్నారు. అక్కడ మ్యాచ్ స్టార్ట్ కి సంబంధించి సిద్ధపడతారు. సో మొత్తంగా కూడా ఒక వైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి టీము, మరోవైపు అదేవిధంగా మెస్సీ టీం, ఇద్దరు కూడా 2 టీంలు 8:07 గ్రౌండ్ లోకి వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి గేమ్ స్టార్ట్ కాబోతుంది. మొత్తంగా కూడా దీనికి ఈ గేమ్ కు పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వివిఐపి కేటగిరీ అంతా విఐపి జోన్, కేవలం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాహుల్ గాంధీ కూడా, కాంగ్రెస్ కీలక నేతగా ఉన్నటువంటి యువనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రముఖులందరూ వస్తున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు, ఇతరత్ర బిజినెస్ వ్యాపారవేత్తలు అందరూ తరలి వస్తుండటంతో ఉప్పల్ స్టేడియం ఇప్పుడు హై సెక్యూర్ జోన్ గా మారింది. పోలీసులు మొత్తం కూడా ఉప్పల్ స్టేడియం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సో 8:18 రాహుల్ గాంధీ స్టేడియం కు చేరుకోబోతున్నారు. వన్స్ చేరుకున్న తర్వాత ఫోటోతో 2 టీంలతో కలిపి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి 2 టీంలతో ఫోటో సెషన్ నడుస్తా ఉంది. ఆ తర్వాత 8:15 ఇటు మొత్తం కూడా ప్లేయింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. సో అల్టిమేట్ గా ఈ హైదరాబాద్ కు సంబంధించి మెస్సీ పర్యటన కొంత హై అభిమానులకు కొంత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా చూడొచ్చు అనే అభిమానులతో అతనికి ఉన్నటువంటి ఫుట్బాల్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఒకవైపు హై సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు, మరోవైపు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఎందుకంటే వివిఐపి మూవ్మెంట్ అంతా ఉండడంతో ఒకవైపు పోలీస్ సెక్యూరిటీతో పాటుగా వచ్చిన వారు ఒకవేళ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా గ్రౌండ్ లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా కొంత ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేశారో దాని ప్రకారమే అంతా కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకునేందుకు ఆర్గనైజర్ సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కోల్కతాలో ఈ రోజు జరిగిన ఉదయం అనుభవంతో అట్లాంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదు. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు జరిగినా అది పెద్ద ఒక రకమైన రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత వ్యక్తిగతంగా కొంత రిమార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో ఆర్గనైజర్స్ మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మరి కాసేపట్లోనే ఇప్పుడు 3:15 కాబోస్తోంది. మరికొద్ది క్షణాల్లోనే అంటే 1:40 హైదరాబాద్ లో మెస్సీ ల్యాండ్ కాబోతున్నాడు. ఆ తర్వాత వరుసపెట్టి ఫైనల్ గా అతను హైదరాబాద్ లో కాసేపు ప్రెస్ అయిన తర్వాత ఉప్పల్ స్టేడియం చేరుకుని అక్కడ ఉన్నటువంటి తన అభిమానులతో ముచ్చటించడం, ఆ తర్వాత మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతారు. సో అల్టిమేట్ గా మెస్సీ రాకతో మొత్తంగా హైదరాబాద్ మొత్తం కొంత హై టెన్షన్, ఒకవైపు ఉత్కంఠ, మరోవైపు అంతా కూడా ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితుంది. ఎందుకంటే ఇది పోలీసులకు సంబంధించి కొంత ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కొంత హై అలర్ట్ గా ఉంటారు. ఎందుకంటే కోల్కతాలో జరిగిన అనుభవం నేపథ్యంలో అట్లాంటి పరిస్థితులు ఇక్కడ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో కేవలం ఎవరికైతే టికెట్లు ఉంటాయో టికెట్లు కొన్న వారికి మాత్రమే ఉప్పల్ స్టేడియంలోకి ఎంట్రీ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పదే చెప్తూ వస్తున్నారు. అనవసరంగా టికెట్ లేకుండా అక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదు, లేనిపోని ఇబ్బందులకు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్గనైజర్స్ తో పాటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. సో ఏదేమైనా మరి కాసేపట్లో మెస్సీ రాకతో హైదరాబాద్ మరొకసారి హై వోల్టేజ్ ఫుట్బాల్ మ్యాచ్ కు తెరలేసే అవకాశం కనబడుతోంది. రేహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ దట్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రేనా, మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక పక్క రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎంతో మంది ప్రముఖులు స్టేడియానికి వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా క్రికెట్ స్టేడియానికి వస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఫుట్బాల్ మ్యాచ్ కేవలం 20-25 నిమిషాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే మరి కాసేపట్లో మెస్సీ హైదరాబాద్ కు వస్తున్నారు. మరోపక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ గాంధీ కూడా దిగబోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే 20:06 అంటే 6 గంటల సమయం, 8 గంటల సమయంలో సీఎం ఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదే సమయంలో మిస్టర్ మెస్సీ, ఆనరబుల్ సీఎం ఇద్దరు కలిసి కూడా బాల్ ఆడే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి టైము 20:11 రాసింది. అదే సమయంలో 20:10 అంటే ప్రతి 2 నిమిషాలకు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఉంది. అదేవిధంగా పెనాల్టీస్ 3 షాట్స్ ఇచ్చే అవకాశం. దీంట్లో విన్నర్ గోట్ టీమ్ కు అంటే గోట్ కప్ సంబంధించి కూడా 20:13 షెడ్యూల్ రాసింది. 20:18 ఎంట్రీ, రాహుల్ గాంధీ ఎంట్రీ ఇస్తారు. 20:15 గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది క్రికెట్ స్టేడియంలోనే. కిడ్స్ వాళ్ళందరితో నిలబడి వాళ్ళతో అభినందనలు తీసుకున్న సమయం ఉంటుంది 20:15 టైంలో. అదేవిధంగా 20:16 ఇక్కడ రెస్పెక్టివ్ జోన్స్ ఫర్ టికీ టాకీ పేరుతో కార్యక్రమం ఉంటుంది. అదే సమయంలో 20:17 లియోనెల్ మెస్సీ, అదేవిధంగా లూయిస్ సురేజ్, రోడిగో డేపాల్, ఆనరబుల్ మిస్టర్ రాహుల్ గాంధీ, వీళ్ళు నలుగురు కూడా ఈ కార్యక్రమంలో అక్కడే పాల్గొంటారు. అదేవిధంగా 20:22 సమయంలో మెస్సీతో మిగతా నేతలు కూడా ఇక్కడ కరచాలన చేసే అవకాశం ఉంది. 20:22 టైంలో చిల్డ్రన్స్ విత్ క్లినిక్ ఆ కార్యక్రమం ఒకటైతే ఉంది. వాళ్లకు మెలకువలు నేర్పే కార్యక్రమం ఇందులోనే ఉంటుంది. 20:32 టైంలో చిన్నారులతో వాళ్ళతో మాటామంతి ముచ్చట్లు ఉంటాయి. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా ఈ స్టేడియంలోనే మాట్లాడతారు. వాళ్ళతో పాటు మెస్సీతో వచ్చినటువంటి ముగ్గురు అక్కడి నుంచి వచ్చినటువంటి టీం మెంబర్స్ కూడా ఇందులోనే పాల్గొంటారు. 20:33 టైం ఉంది. దీంట్లో ఆర్గనైజర్ తో అక్కడ ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పెనాల్టీ షూట్అవుట్ కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా 20:38 టైంలో పెరేడ్ వాక్ అరౌండ్ విత్ రాహుల్ గాంధీ, మెస్సీ, అదేవిధంగా సురేజ్, డీపాల్, ఈ నలుగురిని కలిసి అదే స్టేడియంలో పరేడ్ గ్రౌండ్ వాక్ ఉంటుంది. 20:48 సమయంలో లియోనెల్ మెస్సీ, అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన ముగ్గురు ఆటగాళ్లు, మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి అతిథులు రాహుల్ గాంధీతో సహా ఆ కార్యక్రమం ఉన్నట్టు నేపథ్యం కూడా ఉంది. అదే 20:21 సమయంలో లియోనెల్ మెస్సీ తో పాటు ఫోటోగ్రాఫ్ అందరు కూడా ఆర్గనైజర్ తో ఫోటో సెషన్ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడే మనం చెప్పొచ్చు మెస్సీ ఒక్కొక్క ఫోటోకు 10 లక్షలు సెల్ఫీ తీసుకుంటారనే చర్చ బయట జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఫోటో సెషన్ కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. 20:51 కరెక్ట్ గా అది జరుగుతుంది. 20:53 అంటే కరెక్ట్ 2 నిమిషాల టైంలో ఫోటో సెషన్ అయిపోగానే గోట్ కప్ ప్రెజెంటెడ్ లియోనెల్ మెస్సీ విన్నింగ్ టీమ్ కు అందజేస్తారు. రాహుల్ గాంధీతో పాటు మిగతా విన్నింగ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 20:54 ఆనరబుల్ సీఎం ఫెలిసిటేట్ కార్యక్రమం ఉంటుంది. లియోనెల్ మెస్సీ గిఫ్ట్ ప్లస్ షాలో వస్తారు. అదేవిధంగా 20:55 పార్వతి రెడ్డి ఈ కార్యక్రమ నిర్వాహకులు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి ఆర్గనైజర్ వీళ్ళందరూ కూడా లేస్ స్టోరేజ్ షాలో కప్పడం కానీ మిగతా మెమోటో ఇవ్వడం లాంటి కార్యక్రమ నిర్వాహకులు చేస్తారు. 20:56 వినయ్ కోట్రా అండ్ సాయినాథ్ గౌడ్ ఫెలిసిటేట్ చేస్తారు. అదేవిధంగా 20:57 ఫైనల్ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 20:58 ఆనరబుల్ సీఎం ఫైనల్ రిమార్క్ కు అంటే 9 గంటలకు సీఎం మాట్లాడతారు. దీంతో మొత్తం కూడా కార్యక్రమం ముగుస్తుంది. ఆల్ డిగ్నిటరీస్ ఎగ్జిట్ ద స్టేడియం, బయటికి వెళ్తారు. అంటే మొత్తం 9 గంటల 5 నిమిషాల వరకు
కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సాయంత్రం నుంచి కూడా అంటే ఈ 4-5 గంటల సమయం నుంచి కూడా ఫలక్నామా హోటల్ దగ్గర పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఉంది. అక్కడ రాహుల్ గాంధీ అదే సమయంలో మెస్సీ కూడా పాల్గొంటారు. అది కూడా ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళిద్దరూ ఏకకాలంలో కలుస్తారు. అక్కడి నుంచి 7 o'clock షార్ప్ గా 6:55 కి స్టేడియం దగ్గరికి చేరుకుంటారు. ఈ మ్యాచ్ కావచ్చు, 20 నిమిషాల మ్యాచ్ కానీ ఆ ముందున్నటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా పూర్తి చేసుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది. అంటే 9 o'clock వరకు ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. మొత్తం 9:30 వరకు స్టేడియం నుంచి పూర్తిగా బయటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. మొత్తానికి లియోనెల్ మెస్సీ రాష్ట్రానికి రావడం ఈ రోజు మనం చూసాం. నిన్న కోల్కతాలో కార్యక్రమం జరిగింది. అక్కడ చిన్న సంఘటన, అక్కడ వచ్చినటువంటి అభిమానులు కొంత గలాట చేసినట్టుగా మనం విన్నాం. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్నారు ప్రత్యేక విమానంలో. వచ్చిన తర్వాత నేరుగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్తారు. అక్కడ 2 hours అక్కడ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టేడియంకి వస్తారు. స్టేడియం దగ్గర భారీగా మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి కూడా అక్కడికి వేలాది మంది ఫుట్బాల్ క్రీడాకారులే కావచ్చు, వివిధ రకాల క్రీడా అభిమానులందరికీ కూడా స్టేడియం చుట్టుపక్కల పెద్ద ఎత్తున జనం ఉన్నటువంటి పరిస్థితి. అలా వీకెండ్ కూడా కావడంతో శనివారం కాబట్టి పెద్ద ఎత్తున జనాలందరూ వచ్చినటువంటి నేపథ్యం. ఎంత టికెట్ అయినా కూడా బ్లాక్ లో కొని లోపలికి వెళ్ళడానికి ఆసక్తి కనిపిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అది క్రికెట్ స్టేడియం అయినప్పటికీ కూడా ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఫుట్బాల్ క్రీడాకారుడు కావడం, ఆయన కొంతకాలంగా ఒక స్టేడియంలో ఆయన మ్యాచ్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన ఫుట్బాల్ ఆడినటువంటి మ్యాచ్ విజువల్స్ ఏదైతే కొంతకాలంగా ప్రాక్టీస్ చేసిన విజువల్స్ అంతా కూడా నెట్ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి బాల్ కొట్టే విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. కనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూడలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంటే కిరణ్ కుమార్ రెడ్డి కొంత బ్యాటింగ్ క్రికెట్ లో కొంత అనుభవం ఉన్న నేపథ్యం ఉంది. ఆయన క్రికెట్ ఆడాడు పలు సందర్భాల్లో. కానీ మొదటిసారి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొనడం అనేది ఇక్కడ హైలైట్ గా మనం చూడాలి. అదే సమయంలో ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ క్రీడాకారుడు ఆయన ఒక బాల్ కొట్టినా లేదంటే ఆయన అభివాదం చేసినా, ఆయన ఎలాంటి కార్యక్రమం రూపొందించినా కూడా కొన్ని కోట్ల మంది ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కనుక ఆయన రాష్ట్రానికి రావడం, దేశానికి 2 రోజులుగా కార్యక్రమంలో భాగంగా వచ్చారు. ఈ రోజు కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ లో ఈ రోజు కూడా ఇక్కడే బస చేస్తారనే సమాచారం ఉంది. రేపు మార్నింగ్ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు. మొత్తానికి రేవంత్ రెడ్డి మెస్సీ ఇద్దరు కూడా ఏకకాలంలో కలిసి మ్యాచ్ ఆడడం అనేది ఇక్కడ అందరూ ఆతుగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఓకే నరేందర్. కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.